హలో అందరికీ. చాలా రోజులైంది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేద్దామని అనుకుంటూనే ఉన్నాను కానీ వర్క్ బిజీలో అయితే కుదరట్లేదండి. అండ్ మార్నింగ్ 10-10:30 ఈ టైంలో ఇంట్లో వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకొని స్టిచ్చింగ్ వర్క్ అయితే వచ్చేస్తాము. అండ్ ఈవినింగ్ ఒక్కొక్క రోజు 9 అవుతుంది, ఒక్కో రోజు 10 అవుతుంది. ఈరోజు అయితే మేము కొంచెం అర్లీగానే వర్క్ను క్లోజ్ చేయాలనుకున్నాము, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసాము. ఈవినింగ్ 7:30, 7:45 ఈ టైం అయింది. సో మా వారు చాలా రోజుల నుంచి ఒక టెంపుల్కి తీసుకెళ్ళాలి నిన్ను అని చెప్తున్నారు. నాకే కుదరట్లేదు, బట్ ఈరోజు అయితే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పారు. టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ ఈ టెంపుల్ ఎంత స్పేషియస్గా ఉందంటే, నేను నెల్లూరులో ఇంత స్పేషియస్ టెంపుల్ చూడడం ఇదే ఫస్ట్ టైము. అండ్ ఇది చిన్న హింట్ ఇస్తాను ఏంటి అన్నది. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ యాక్చువల్గా. అండ్ చూశారు కదా, ఈ టెంపుల్లో ఒక విశేషం కూడా ఉందండి నవగ్రహాలకి. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నేను మీకు. అండ్ మన పేజ్ని ఫస్ట్ టైం, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు సుబ్రహ్మణ్య స్వామిని ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది, మలేషియా వెళ్ళామేమో అని కదా? అస్సలు కాదు. అందుకే చెప్పాను, ఇది మన నెల్లూరులోనే ఉన్న టెంపుల్. చాలామందికి తెలిసి ఉండదు అనే నేను అనుకుంటున్నాను. ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఈ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇవి కూడా వస్తూనే ఉంటాయి. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. టెంపుల్లో అయితే దర్శనం అంతా అయిపోయింది. ఇక్కడ 8:15, 8:20 ఆ టైం అయిందనమాట మేము కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి. సో రిటర్న్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం బయటకు వెళ్ళినప్పుడు టిఫిన్ సెక్షన్ అన్నీ ఇంటికి వచ్చాక మళ్ళీ కుదరదు కదా. సో ఇది కూడా బయటే చేయాలనుకుని ప్లాన్ చేసుకొని కొంచెం టెంపుల్లో టైం స్పెండ్ చేసాము. అండ్ ఈ టెంపుల్ని ఎంటర్ అవ్వంగానే నాకు అనిపించింది మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లాగే అనిపించింది. సో టెంపుల్ని విజిట్ అయినప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుంది. అంతవరకు మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.